మదన్పల్లి రూరల్ మండలం పొన్నూటిపాళ్యం పంచాయతీలో ఉన్న మార్పూరి వెంకటేష్ భూమిని కాజేయాలని దొంగ రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. మదన్పల్లి తాలూకా పోలీస్ స్టేషన్ డీఎస్పీ కేశప్ప విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశామన్నారు. వారిలో కొందరు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ తీసుకోగా మిగతా వారిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఆమెకు ఆల్టర్నేటివ్ డేస్ లో డిఎస్పీ దగ్గర హాజరు కామని హైకోర్టు ఇచ్చింది. షూరిటీస్ సబ్సిడెంట్ షూరిటీస్ తీసుకొని 20,000 షూరిటీస్ తీసుకొని సబ్సిడెంట్ గా డే బై డే డిఎస్పీ దగ్గర హాజరు కామని ఇచ్చినారు. తర్వాత ఆమెకు కండిషన్ బెయిల్ కూడా ఇళ్ళన్నా మిగతా వాళ్ళు వారానికి ఒకసారి SHO దగ్గర హాజరు కామని ఆమెకు మాత్రం ప్రత్యేకంగా ఆల్టర్నేటివ్ డే బై డే కండిషన్ బెయిల్ ఆమెకు వచ్చింది. తర్వాత పూర్ణాథ్ చౌదరికి వచ్చింది, నారాయణ రెడ్డికి వచ్చింది, సబ్ రిజిస్ట్రార్ పాకాలకు వచ్చింది, సబ్ రిజిస్ట్రార్ పులివెందులకు వచ్చింది, సబ్ రిజిస్ట్రార్ మదనపల్లికి వచ్చింది ఇప్పుడుకి. తర్వాత గుండ్లగొండ మోహన్కి వచ్చింది. ఇంతే. మిగతా నా సంతకం అంతా ఫోర్జరీ చేశారు, నా ఫోటోని ఇంపర్సనేషన్ చేశారు అని చెప్పి కోర్టు ద్వారా ఎండార్స్మెంట్ కేసులు వస్తే మేము 21/4/23 తేదీ కేసు రిజిస్టర్ అయింది. ఈ కేసులో ముద్దాయిలు సుమారుగా 14 మంది ఉన్నారు. అంటే ఎఫ్ఐఆర్ లో ఇచ్చింది 6 మందో 5 మందో ఇచ్చారు. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో 14 మంది ఫైనలైజ్ అయినారు. ఆ 14 మంది పేర్లు కోనేటి సులోచన, మేకల చెరువు గోవిందు, గాలి పూర్ణానంద చౌదరి, గుండూరి నారాయణ రెడ్డి, సబ్ రిజిస్టర్ ఆఫ్ పాకాల, సబ్ రిజిస్టర్ ఆఫ్ పులివెందుల, ఆనందనాయుడు డాక్యుమెంట్ రైటర్, గుండ్లగొండ మోహన్, నల్లమాని రమేష్, మునికుమార్, నివాస్, నాగరాజ, వెంకటరమణ, ద సబ్ రిజిస్టర్ ఆఫ్ మదనపల్లి. ఈ 14 మంది ముద్దాయిలుగా మాకు ప్రిలిమినరీ ఎంక్వైరీలో డాక్యుమెంటరీ ప్రకారంగా, తర్వాత విట్నెస్ల ప్రకారంగా, తర్వాత ఆల్రెడీ ఒక ముద్దాయిని మేము గోవిందని అరెస్ట్ చేసి ఆయన కన్ఫెషన్ ప్రకారంగా వీళ్ళను మనము ముద్దాయిలుగా ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేయ విధంగా ఎంక్వైరీలో ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు. ప్రస్తుతానికి 14 మంది తేలినారు. ఈ డాక్యుమెంట్లన్నీ కూడా మేము కలెక్ట్ చేసేసి డాక్యుమెంట్ సిగ్నేచర్